వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. ఆపరేషన్ సింధూర్పై పాక్ ప్రధాని షహజాద్ షరీఫ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ఆర్మీ ప్రతీకార చర్యలు చేపట్టింది కాబట్టి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా మెరుపుదాడులు చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మొత్తం 9 ప్రాంతాల్లో ఈ దాడులు చేయగా 80 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం. ఇండియన్ ఆర్మీ మెరుపుదాడులపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందించారు. పాకిస్తాన్లోని 5 ప్రాంతాల్లో నమ్మకద్రోహి శత్రువు పిరికిదాడులు జరిపింది. ఈ చర్యలకు పాకిస్తాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుందని అన్నారు. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ ఆర్మీకి తెలుసు అని అన్నారు. ప్రత్యర్థి ప్రణాళికను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయం అని ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని. ఇవన్నీ జరిగితే ఇంతెందుకులే కానీ భారత్ దాడులతో పాకిస్తాన్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్ కోట్ ఎయిర్పోర్ట్లోని 48 గంటల పాటు మూసివేసింది. బుధవారం ఉదయం 10:30 పాక్ ప్రధాని షరీఫ్ జాతీయ భద్రతా కమిటీతో సమావేశం కానున్నారు. మరొకవైపు పాకిస్తాన్ ప్రధాని ప్రకటన తర్వాత సరిహద్దులోని పూంచ్, రజౌరి సెక్టార్లలో పాకిస్తాన్ సైన్యం కాల్పులు ప్రారంభించింది.